ఒక్క క్షణం ఆగండి. ఈ స్పీచ్ నే ముందు ప్లీజ్ ఒక్కసారి మీ అమ్మకి ఫోన్ చేస్తారా, లేదా మీ నాన్నకి, లేదా మీ భార్యకి, లేదా మీ పిల్లలకి? ఫోన్ ఎత్తగానే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమైంది? ఎందుకంటే మనం మామూలుగా మధ్యలో ఫోన్ చెయ్యం, అందుకే వాళ్ళు కంగారు పడతారు. ఇప్పుడు ఒకసారి ఊహించు, ఈరోజు ఉదయం నువ్వు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అమ్మ ఏమంటుంది? జాగ్రత్తగా వెళ్ళు బిడ్డ అంటుంది. పిల్లోడు ఏమంటాడు? నానా త్వరగా రావా అంటాడు. భార్య ఏమంటుంది? చేరాక ఒక ఫోన్ కాల్ చేయండి అంటుంది. నువ్వు నవ్వుతూ బయలుదేరతావు. కానీ నువ్వు బండి మీద ఉన్నప్పుడు, లేదా కారులో ఉన్నప్పుడు, నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఒక రీల్, ఒక ఓవర్ స్పీడ్, ఒక రెడ్ లైట్, ఒక రాంగ్ సైడ్, అంతే. సాయంత్రం ఇంటికి రావాల్సిన నువ్వు ఇంటికి రాలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అమ్మ ఫోన్ చేస్తుంది, భార్య ఫోన్ చేస్తుంది, పిల్లోడు ఫోన్ చేస్తాడు, నాన్న ఫోన్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, స్విచ్ ఆఫ్ వస్తుంది. కానీ ఈసారి నువ్వు ఫోన్ ఎత్తవు. పిల్లోడు అడుగుతాడు, అమ్మా నాన్న ఇంకా రాలేదే? ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆ తల్లి గుండె ముక్కలవుతుంది. నీ కుర్చీ, నీ ప్లేటు, నీ మంచం ఖాళీగా ఉంటుంది, కానీ ఆ ఇంట్లోని బాధ మాత్రం ఎప్పటికీ ఖాళీ అవ్వదు. ఒక ప్రమాదంలో చనిపోయేది ఒక మనిషి కాదు, ఒక తల్లి నవ్వు చనిపోతుంది, ఒక తండ్రి గర్వం చనిపోతుంది, ఒక భార్య ప్రపంచం చనిపోతుంది, ఒక పిల్లవాడి బాల్యం చనిపోతుంది, ఒక కుటుంబం జీవితాంతం మోయలేని బాధలో మిగిలిపోతుంది. మనం ఫోన్లో చూసే మెసేజ్ కొన్ని నిమిషాల్లో మర్చిపోతాం, మనకు వచ్చిన కాల్ కొన్ని క్షణాల్లో ముగిసిపోతుంది. కానీ ఒక ప్రమాదం వల్ల వచ్చిన కన్నీళ్లు మాత్రం జీవితాంతం మారిపోవు. అందుకే ప్లీజ్ దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ వేసుకోండి, ఫోన్ పక్కన పెట్టండి, వేగం తగ్గించండి, ట్రాఫిక్ నియమాలని పాటించండి, రెడ్ లైట్ వద్ద ఆగండి, రాంగ్ సైడ్ వెళ్ళకండి. ఎందుకంటే నీకేమన్నా అయితే ఆ వార్తల్లో ఒక్క లైన్ మాత్రమే వస్తుంది, కానీ నీ ఇంట్లో జీవితాంతం నీ శబ్దం మిగిలిపోతుంది. నీ ప్రాణం నీ ఒక్కరిది కాదు, నీ కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. ఈరోజు సురక్షితంగా వెళ్ళు, ఈరోజు సురక్షితంగా తిరిగిరా. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఇంకా తలుపు వైపు చూస్తున్నారు. ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ అమ్మ మొహం చూడండి, మీ నాన్న మొహం చూడండి, మీ భార్య మొహం చూడండి, మీ పిల్లల మొహం చూడండి. వాళ్ళ కళ్ళల్లో ఒకే కోరిక ఉంటుంది, నువ్వు బాగుండాలని. అందుకే రోడ్డు మీద నువ్వు ఒక్కడివి కాదు, నీతో పాటు ఒక తల్లి ప్రార్థన ప్రయాణిస్తుంది, ఒక తండ్రి ఆశ ప్రయాణిస్తుంది, నీ భార్య నమ్మకం ప్రయాణిస్తుంది, ఒక బిడ్డ భవిష్యత్తు ప్రయాణిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద గెలుపైనా సాయంత్రం సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే కంటే గొప్ప గెలుపు ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా వెళదాం, సురక్షితంగా తిరిగి వద్దాం. మన కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు దగ్గరగా తిరిగి చేరదాం. రోడ్డు భద్రత మనందరి బాధ్యత. ప్రాణాలని కాపాడుకుందాం. జై తెలంగాణ, జై హింద్.